ఇదే ఎంట్రీ గేట్. ఇక ఇక్కడ నుంచి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విజు విజయ్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ ఓకే ఏదో బిల్డప్ కోసమని ఇంగ్లీష్ అయితే వాడా. మనకు ఇంగ్లీష్ సరిగా రాదు, ఏదో వచ్చినంత యూజ్ చేస్తూ ఉంటా ఎవరిని ఎక్కడ మేనేజ్ చేయాలో అక్కడ మేనేజ్ చేయడానికి. సో ఈరోజు అయితే నేనైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నా, ఆదిలాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి. సో అది ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది అనేది మీకు కూడా చూపిస్తా రూట్తో సహా. సో ఇదైతే గాంధీ పార్క్ నుంచి మేము అయితే వెళ్తున్నాం. గాంధీ పార్క్ దాటినాం. ఇక్కడ నుంచి ముంగట పోయిన తర్వాత ఏందో కలెక్టర్ చౌరస్తా అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళాలి. మొత్తం నేను మా బామ్మర్దిగాడు మా మరదళ్ళు అందరం కలిసి మేము వెళ్తున్నాం. వీడియో తీసేది మాత్రం మా బామ్మర్ దిగాడే, ఇతనే మా బామ్మర్ దిగాడు. ఇక తీయడానికి ఆడికి కూడా రాదు, కానీ నేను డ్రైవింగ్ చేస్తున్నాను అతనికి ఇచ్చిన. సో అతను తీస్తున్నాడు. ఇక్కడైతే కలెక్టర్ చౌరస్తాకి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి అయితే చూస్తే ట్రాఫిక్ అయితే కొద్దిగా మామూలుగానే ఉంది, కానీ మధ్యలోనే వస్తున్నారు బైక్ వాళ్ళు. సో అటు ఇటు అయ్యి కథమే ఇక్కడ నుంచి కూడా వెళ్ళినాం. ఇక ఇక్కడ నుంచి పోయేసరికి ముంగట ఆర్టీఓ ఆఫీస్ ఉన్నది. సో అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడైతే నేచర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఆదిలాబాద్ విజిట్ చేయండి, ఎవరైతే ఆదిలాబాద్ చూడలేదో. సో వచ్చేయండి ఒకసారి. గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఎక్కడ లేని గ్రీనరీ అనేది, ఫారెస్ట్ ఏరియా అనేది మొత్తం ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఉంటుంది. తెలంగాణలో అతిపెద్ద ఫారెస్ట్ ఏరియా అనేది కూడా ఆదిలాబాద్లోనే ఉన్నది. నాకు కూడా తెలీదు ఈ టెంపుల్ ఎక్కడ ఉన్నదని. మా బొమ్మది కూడా ఒకసారి పోయి స్టేటస్ పెట్టింది అయితే నేను చూసిన. సో ఒకసారి అడిగిన, నన్ను కూడా తీసుకోవరా అంటే సరే బా అని. వీలు కుదిరినప్పుడు నేను ఇటు ఆదిలాబాద్ వచ్చినప్పుడు తీసుకుపోతున్నాడు. సో నేను కూడా పోయేది ఫస్ట్ టైమే, ఎలా ఉంటుందో అని నేను కూడా ఒక వ్లాగ్ తీసుకుందామని ఇక నేను కూడా స్టార్ట్ అయినా ఇక ఆదిలాబాద్ నుంచి. సో దగ్గరికి అయితే వచ్చేసినామని చెప్పిండు. ముందర పోయేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ కూడా అయింది, కానీ ఆ క్లిప్ తీసుకోలేదు, ఎందుకంటే ఆగినాం కాసేపు చూసినాము ఏమైందో అని. తర్వాత కనిపించే జెండా ఉన్నది కదా, అక్కడనే ఆట, అదే గుడి ఆట. సో ఇదే ఎంట్రీ గేట్. ఇక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. మొత్తం బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇక మనం స్టార్ట్ అయిపోవాలి. కార్ అయితే లోపల పెట్టేసినాం, మళ్ళీ బయటకు వచ్చి ఒక వీడియో తీసుకుంటున్నా. సో మా వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినారు, లోపలికి పోతున్నారు. ఇదే ఆదిలాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. బాగుంది కదా. ఇప్పుడైతే ఇంకా పెద్దగా చేస్తున్నారు. స్టార్ట్ అయినా మనం కూడా. ఇప్పుడైతే ఫేమస్ అవుతుంది గుడి కూడా. మంచిగా కడుతున్నారు అనుకుంటా ఇప్పుడు చుట్టుపక్కల. వాళ్ళ అక్కడ ఉన్నారు మరదళ్ళు. హాయ్ ఫ్రెండ్స్. మెట్లయితే ఎక్కేద్దాం. చాలా ప్రశాంతంగా ఉన్నది గుడి. స్వామీజీ ఫోటో అనుకుంటా. ఒక చిన్న అయితే క్లిప్ వీడియో తీసుకున్నా, బాగా నచ్చిందని. సో అప్పట్లోగా మా మరదలు అంటున్నారు, బాగా ప్రదక్షిణాలు చేయవా అంటే సరే కదా అని మళ్ళీ ప్రదక్షిణాలు చేయడానికి అయితే స్టార్ట్ అయినా. ప్రదక్షిణాలు చేసేటప్పుడు మా బొమ్మలు తీసుకెళ్ళిస్తే వీడియో తీసిండు. ఎన్నిసార్లు తిరుగుతున్నావు బా అంటే జస్ట్ 5 సార్లు అన్న. సరే మొత్తం వీడియో కూడా బ్లాక్ వస్తుంది బావా అన్నాడు. బ్లాక్ వస్తుంది అంటే నేనే బ్లాక్ ఉన్నారు, బ్లాక్ రాకపోతే ఎలా అని నేనే అన్నాను. సో అలా వీడియో తీసుకుంటా వెళ్ళిపోయాను. సో యాక్చువల్ అయితే వీడియో తీయద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు, కానీ నేను తీసిన. సో ఏమనుకోకండి. ప్రదక్షిణాలు అయితే చేసేద్దాం, కంప్లీట్ చేసుకొని ఇక గుడి మొత్తం మీకు కూడా చూపిస్తా ఎట్లున్నదో. మా వాళ్ళు అయితే అయిపోయింది, ప్రదక్షిణాలు అన్నీ అయిపోయినాయి మా వాళ్ళవి. ఇక నాదే ఒకటి బ్యాలెన్స్ ఉంది, నాది కూడా ఒకటి కంప్లీట్ అయిపోతే ఆ ప్రదక్షిణం కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఇంకైతే ఇటు ఇల్లులు కూడా ఉన్నాయి మొత్తం. యాక్చువల్లీ ప్రదక్షిణాలు చేస్తూ వీడియో తీయద్దు, కానీ నేను తీస్తున్నా. ఏం చేస్తున్నావు? వీడియో బుట్ట అయితే మంచిగా నచ్చింది. నువ్వు పెట్టుకోలేదు, కానీ నేను పెట్టుకున్నా కదా. మా వాళ్ళు అయితే పెట్టుకోలేదు బొట్టు. లేదు బొట్టు లేదు, అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఏం చేస్తాం. వీడియో కూడా కరెక్ట్ వస్తలేదు అసలు, ఎట్లా అంటే అట్లా వచ్చేస్తున్నది. ఇప్పుడైతే గుడి ప్రోగ్రెస్ అయితే నడుస్తున్నది, స్టార్ట్ అయితే కాలే. ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ ఇయర్ వరకు మొత్తం సెట్ అయిపోతుంది అనుకుంటా. మొత్తం పెద్దగా చేస్తారనుకుంటా గుడి కూడా. మొత్తం నీడలో ఉండి మొత్తం బ్లాక్ వస్తున్నది వీడియో మొత్తం. కాసేపైతే ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ మొత్తం కామెడీ చేసి వాడేస్తున్నాడు. బ్లాగ్ మొత్తం కామెడీ ఉన్నది అసలు. బ్లాగ్ లెక్కనే వస్తలేదు అసలు. ఇది అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి బ్లాగ్, కానీ
చేసింది మాత్రం వేరే అసలు. కానీ ఎందుకంటే అది బ్లాగ్ లెక్క రాలేదు, ఇంత చెత్త బ్లాగ్ అసలు రాలేదు. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసిన బ్లాగ్ మంచిగా వస్తుందేమో అని, కానీ రాలేదు. ఆదిలాబాద్లోని ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూపిస్తాం మొత్తం ఎట్లుందో ఫైనల్గా. అందరు వచ్చిండ్రు, కూర్చున్నారు, వెళ్ళిపోతున్నారు. మేమైతే ఇంకా కూర్చునే ఉన్నాం, టైంపాస్ కోసం కూర్చునే ఉన్నావా? పీస్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, లేకపోతే కూర్చుంటామా? చాలా ప్రశాంతంగా ఉన్నది, అందుకే కూర్చున్నాం. పీస్ ఉన్నది కాబట్టి కూర్చున్నాం, లేకపోతే అది కూడా కూర్చోకుండా ఉండకపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వ్లాగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.